Unggul. Apa kayak derah? गोपाल कृष्णाय नमः। अद्य ब्रह्मणः द्वितीयपदार्थे श्री श्वेतवराह कल्पे वयोस्तमन्वन्तरे कलियुगे प्रथमचरणे भरतवर्षे भरतखण्डे जम्बूद्वीपे दण्डकारण्ये देशे गोदावर्याः दक्षिणे तीरे वांशे बौद्धावतारे मोदि बालकृष्णनामधेय शुद्धतमपत्यां सुन्दरादेवी नाम्याः पुत्रस्य मोक्षज्ञ तारक राम तेज नामधेयस्य सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्य विजयवीर्यायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाम मोक्षात् विजय प्राप्त्यर्थम अस्मिन् दिने मुख्य प्राण सन्निधौ अर्चना सकल सेवां करिष्ये ब्राह्मण द्वारा कारयिष्ये। ఈ రోజు ఏకాదశి విశేషం మనకు విశ్వరూప దర్శనం ఏకాదశి రోజు విశేషంగా మీరు వచ్చినప్పుడల్లా అలంకారం ఉంటుంది. ఈసారి విశేషం ఏమంటే శంకు చక్రాలు ఉన్నాయి ప్రతిమకు, అది వైష్ణవంతో చిన్నం అన్నమాట. తర్వాత సౌగంధిక రెండు పైన ఒకటి కింద ఒకటి ఉన్నాయి కదా, అది సౌగంధిక పుష్పాలు. దానికి మించి ఈ ప్రతిమలో విశేషం ఏమంటే ఇక్కడ ఒక వానరుడు పుష్పణీ బృహస్పతి ప్రసోదాస్కారో చంతుం హాసః నమో నమో భవతి జాయమానోన్భాం కేతురుదావేత్యగ్రం భాగ కళ్యాణ సోమవారం ప్రధాన కలశానికి పెట్టిన అనమాట. దీంతో తీపి చేసుకొని తినాలి. రేపు యాఫలనీర్యాస్తనోభిర్వ్యాశేమ దేవహీతం యదాయుః ద్రవిణోదాద్రవీణసస్తురస్య ద్రవిణోదాసనారస్య సవితా పశ్చాదాత్ సవితా పురస్తాత్ సవితోధరాత్తాత్ సవితాధరాత్తాత్ సవితానుస్వత బైక్ పట్టుకున్న వాళ్ళనే వికాలు ఎవరు విలేకరు బాబు వెనక్కి కొద్దిగా ఫాస్ట్ కదా కొంచెం వెనక్కి వస్తే లాంగ్ షాట్ వస్తుంది. आयुष्येन्द्रिये प्रतिष्ठति सुमंगली इयं वदोरिमा समेत पश्चात् सौभाग्यमस्मै दत्तायात स्वं विपरेतन दीर्घसौमङ्गल्याभिवृद्धिरस्तु शीघ्रमेव
उत्तमरीत्या विजयप्राप्तिरस्तु। మూడు వెహికల్స్ అలౌ చేయొచ్చు. మూడు వెహికల్స్ సార్లు గెలిపించారు ప్రజలంతా. అలాగే మొత్తం నియోజకవర్గం అంతా కూడా వాళ్ళ నాన్నగారు అప్పుడు 3 సార్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మళ్ళీ నేను 3వ సారి ఇక్కడి నుంచి నిలబడుతున్నాను, ఎన్నికల బరిలో ఉన్నాను. ఎంతో అభివృద్ధి చేశాం హిందూపూర్కి. అంటే ప్రతి వాళ్ళ గుండెల్లో మా కుటుంబం అంటే ఒక అభిమానం. ఎందుకంటే చెప్పిన మాట నిలబెట్టుకుంటారు వీళ్ళు, చేస్తారు, అభివృద్ధి చేస్తారు. సొంత లాభం కొంత మనకు అందరూ వేరే వాళ్ళకి ఉపయోగపడాలన్నది సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు అందరూ నేను ఖర్చుకుంటే నిన్న ఒక నాన్నగారు ఆయనే స్ఫూర్తిగా తీసుకుని మరి ఇక్కడ హిందూపూర్ నుంచి 2 సార్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 2వ సారి కూడా చేసాం. 2వ సారి కూడా మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ నీళ్లు సమస్య మెయిన్గా ఆ నీళ్లు కూడా పెట్టి హిందూపూర్ పట్టణానికి ప్రత్యేకమైన పైప్ లైన్ వేసి, అలాగే ఇక్కడ మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు అయితే సీసీ ట్రైన్లు అయితే అన్నీ డెవలప్ చేయడం జరిగింది. సో ఇవాళ ప్రతిపక్షంలో ఉంటూ కూడా కోవిడ్ సమయంలో అయితేనేమి, కోవిడ్ సమయంలో ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు అందలేదు ఇక్కడ ప్రజలకి. నేను అలాగే నా కార్యకర్తలు అయితేనేమి, నా అభిమానులు అయితేనేమి అందరూ కూడా వాళ్ళు నా దారిలోనే, అంటే ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా వాళ్ళందరూ కూడా మేమంతా కూడా నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని నేను ముందుకెళ్ళటం, నాన్నకే వాళ్ళు అభిమానులు కూడా కార్యకర్తలు అయితేనేమి అందరూ కూడా చేయడం జరిగింది. అలాగే ఎన్నో ఊళ్ళలో మనం కలబట్లు కానీ సీసీ ట్రైన్లు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఉంటూ కూడా డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్య రథం, ఎన్టీఆర్ ఆరోగ్య రథం అయితేనేమి, లేకపోతే ఏదైతే అన్నా క్యాంటీన్ తీసేశారో ఇక్కడ మన మళ్ళీ రోజుకి 400 మందికి ఉచితంగా భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రం కూడా చూస్తే మనం ఎంతో 15 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి పడిపోయింది మన రాష్ట్రం అన్ని విషయాల్లో. అంటే ఉద్యోగ కల్పనలో అయితేనేమి, అభివృద్ధి సంక్షేమ విషయాల్లో అయితేనేమి, మొత్తం వైద్యం, విద్య అన్ని విషయాల్లో రాష్ట్రం ఎంతో వెనకబడింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరావృతం చేయాలి. ప్రపంచ దేశాలకే ముందు చూపు, అంటే విజన్కి ఆదర్శం నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అన్నీ ప్రత్యక్షంగా కనబడుతున్నాయి మన కళ్ళ ముందు, అన్నీ చేసాం. సో ముందు కూడా ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అయితేనేమి, అంటే భౌగోళికంగా అయితేనేమి, మనకి ఎయిర్పోర్ట్ ఉంది, అన్ని రకాల పక్కన హైవే ఉంది, సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఇంకా బ్రహ్మాండంగా నాన్నగారు ఆనాడు తుమ్ముకుట్టలో ఈ ఇండస్ట్రీ పార్క్, అంటే ఏదైతే పారిశ్రామిక వాడ ప్రారంభించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మన హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ ద్వారా ఇక్కడ నీళ్లు ఇవ్వడం జరిగింది. కియా లాంటి పరిశ్రమలు, అలాగే ఐఐటి లాంటి విద్యా సంస్థలన్నీ కూడా తీసుకొచ్చారు. ఇటు మన హిందూపూర్కి అయితేనేమి, ఇటు మన అనంతపురం జిల్లాకి అయితేనేమి, మన సాయిబాబా జిల్లా అయితేనేమి. సో ఇవాళ రేపు ఇంకా చాలా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంది పారిశ్రామికంగా. అలాగే ఇక్కడ స్థానికులకు ఉద్యోగ కల్పన కల్పించడానికి చాలా అవకాశం ఉంది. ఆనాడు ఎన్నెన్నో చేసాం మనం. ఇక ముందు ఇంకా ఇక్కడ అందరికి కూడా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు అన్నీ అందేటట్టు తప్పకుండా ఇంకా బాగా రెట్టింపు. ఎందుకంటే రాష్ట్రం బాగా వెనకబడిపోయింది ఇప్పుడు 15 సంవత్సరాలు. సో దాని యుద్ధ ప్రాతిపదికత మీద మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఇక కూటమి
అటు జనసేన అయితేనేమి బీజేపీ అయితేనేమి మా యొక్క ఈ కూటమి ఒక నిప్పుల ఒక ఉప్పెన ఒక అగ్నిపర్వత విస్ఫోటన అలాగే ఒక పాశుపతాస్త్రం దీన్ని ఈ శక్తిని తట్టుకునే శక్తి ఎవరికి లేదు 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 తప్పకుండా ఇంకా అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా ఈ హిందూ నియోజకవర్గాన్ని మొత్తం ఇంకా బాగా అభివృద్ధి చేస్తాను అని తెలియజేసుకుంటూ నేను సెలవు మూడు వెహికల్స్ అలౌ చేయొచ్చు. మూడు వెహికల్స్